హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు కస్టర్డ్ సేమియా స్వీట్ రెసిపీ చూపిస్తానండి. చాలా సింపుల్ చేసుకోవడం, మామూలు పాయసం కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా. సో తప్పకుండా ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యిని కొద్దిగా మెల్ట్ చేసుకుందాం. దాంట్లో క్యాష్యూస్ వేస్తున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు గీలో వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఓన్లీ క్యాష్యూసే వేస్తున్నాను. లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయినా పర్వాలేదు, లేకపోతే సేమియాతోనే ఇవి కూడా ఫ్రై చేసుకోండి. నేను అట్ ద సేమ్ టైం సేమియా ఇవి సన్న సేమియా తీసుకున్నానండి. ఇవి కూడా దీంట్లో వేసి మనం రోస్ట్ చేసుకుందాం. అప్పుడు కాజు కూడా తొందరగా మాడకుండా ఉంటుంది. ఈవెన్గా ఈ రెండు అనేవి మనకి ఫ్రై అవుతాయి. సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి. ఒక 3 to 4 minutes పడుతుంది. సన్నవి కాబట్టి తొందరగా మాడుతాయి. అందుకని కంటిన్యూగా మీరు కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ సేమియా కూడా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 కప్ మిల్క్ వేసుకుంటున్నానండి. క్వాంటిటీ ఆఫ్ సేమియా బట్టి మీరు పాలు అనేది యాడ్ చేసుకోండి. ఇది 1/2 కప్. ఇప్పుడు మంచిగా బాయిల్ చేసుకుందాం పాలు. దాంట్లో మంచి స్వీట్నెస్ కోసం ఒక 1/4 కప్ షుగర్ వేస్తున్నానండి. మీరు అగైన్ స్వీట్నెస్ తగ్గట్టు ఇది ఎక్కువ తక్కువ పెంచుకోండి. ఒక 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. కస్టర్డ్ వేస్తాం కానీ ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేయండి. పాలు కూడా మంచిగా బాయిల్ అవుతున్నాయి. మీన్వైల్ ఒక కప్లో నేను 4 స్పూన్స్ వరకు కస్టర్డ్ తీసుకున్నానండి. ఇది వెనిలా కస్టర్డ్ పౌడర్. ఒక 4 స్పూన్స్ వరకు వేసుకోండి. పాలు హాట్గా ఉన్నాయి, అందుకని కొద్దిగా వాటర్తోని కస్టర్డ్ ఫస్ట్ లంప్స్ లేకుండా మనం కలుపుకుందాం. దాని తర్వాత పాలతో కలుపుకుందాం. అప్పుడు లంప్స్ ఫ్రీగా వస్తుంది. బాయిల్ మిల్క్ వేసారంటే లంప్స్ అనేవి అట్లాగే ఉండిపోతాయి. సో కొద్దిగా ఫస్ట్ వాటర్తో కలుపుకొని ఆ తర్వాత నేను మిల్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పాలు బాయిల్ అయినా పర్వాలేదు. చూడండి, వితౌట్ లంప్స్ వచ్చినాయి. సో ఈ పాలు మనం ఈ బాయిలింగ్ మిల్క్లో వేసేద్దాం. కొద్దిగా వేసుకుంటూ స్టిర్ చేయండి. ఒకటేసారి వేయకుండా వేస్తూ మనం కలుపుతూ ఉండాలి. పాలు కాసేపటికే థిక్ అవుతాయి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ ఉంటుంది కస్టర్డ్ పౌడర్లో. సో మనం సపరేట్గా కార్న్ఫ్లోర్ కలపాల్సిన అవసరం లేదు. చూసారా, ఇక్కడ కొద్దిగా థిక్ అయిన తర్వాత నేను సేమియా వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి కూడా మనకి కుక్ అవ్వాలి కదా. సో కలిపేసి, సన్న సేమియా కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి. పాలు కూడా థికెన్ అయినాయి, సేమియా కూడా కుక్ అయింది. సో ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మరి ఎక్కువ బాయిల్ చేస్తే కూడా అవి కొద్దిగా చల్లారగా గట్టిగా అయిపోతాయి. సో ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేటింగ్ పెట్టుకుందాం. పాలు అనేవి రన్నింగ్ స్టేజ్లోనే పెట్టుకోండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా సిల్వర్ పేపర్
స్టిక్ చేస్తున్నానండి. దాని తర్వాత పిస్తా గ్రేట్ చేసుకొని వేసుకున్నాను, జస్ట్ ప్రెజెంటేషన్ కొద్దిగా అట్రాక్టివ్ ఉండడానికి. సో నచ్చపోతే ఈ సిల్వర్ ఫాయిల్ స్కిప్ చేయొచ్చు. సో నా ఫేవరెట్ స్వీట్ కస్టర్డ్ సేమియా రెడీ అయిపోయిందండి. ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. స్వీట్నెస్ మీరు ఎక్కువ తినాలనుకుంటే మోర్ 1 స్పూన్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. రొటీన్గా మీరు పాలతోని సేమియా చేస్తుంటారు, ఇలా కొద్దిగా డిఫరెంట్గా కస్టర్డ్ కలిపి ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ యమ్మీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.